సార్ ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. మీరలా కంగారు పట్టుకోండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓ సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్ ఐఎమ్ స్వప్న సార్. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్, వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడొచ్చు, కింగ్ భయపడకు. Just as we had discussed, sir. Did you get the survey done? Yeah, it's all done. Right. Is this the plan? Yeah. హలో సార్, ఫ్లైట్ టైం అవుతుంది. నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్ లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే? आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर. आइडेंटिफाई कीजिए. यही है? नहीं. क्या ये है? नहीं सर. यही है? ये आदमी है क्या? No. పని పేరా లేవుతాంటే నువ్వు పెళ్లిళ్ళు పేరంటాలు గురుకుతాండావా? నాయనా, నువ్వు అదో ఒకటి చేసి లెక్క గుంచలాకుంటే ఆ దాసుగాడు నా ఎముకలు నవిలేటట్టున్నాడు. ఏం ఆవాలో చూసావు? తాయెత్తు గుడుగా కట్టిస్తేవే కూడా వెక్కునేవా? Sorry, Ajay. ఎందుకొచ్చా? మళ్ళీ ఎందుకొచ్చా? నా తమ్ముణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. ఇది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది తమ్ముడు. ఎవరు తమ్ముడు? నువ్వు కింగ్ కాదు, బొట్టు సీను అన్న సంగతి నాకు తెలుసు. కాదు, కింగ్. కింగ్ ఇప్పుడు చచ్చిపోయాడు. నేనే చంపించాను. ఎందుకు? అడ్డు తొలగించుకోవడం కోసం. అందరూ నన్ను కింగ్ తమ్ముడు అంటారు తప్ప కనీసం నా పేరేంటో కూడా ప్రపంచానికి తెలీదు. నేను గెలిస్తే కూడా
కింగే గెలిపించాడట. అంతా కింగే. అందుకే నేను కింగ్ అవ్వాలనుకున్నాను. దానికోసమే చంపించాను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన కింగ్ ప్లేస్లోకి వచ్చి డబ్బు కోసం డ్రామాలు ఆడుతున్నావు. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఎవరు మీరంతా? మేమెవరో తెలుసుకునే ముందు నీకు చాలా విషయాలు తెలియాలి. కింగ్ని చంపడానికి చాలా మంది ప్రయత్నించారు, ఎవరూ చంపలేకపోయారు. కానీ నువ్వు చంపేశావు. కింగ్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావు, పెంచుకున్న ప్రేమను చంపేశావు. కానీ కింగ్ని మాత్రం చంపలేకపోయావు. కింగ్ని చంపడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. అర్థం కాలేదా? తను ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడే తన ప్రాణం తీయడానికి ప్రయత్నించాడని తెలిసి బావతో కుమిలిపోతున్నాడే, ఆ మహానుభావుడేరా కింగ్. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడి కింగ్ కాదు, బొట్టు సీను. మనుషుని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ ఇలాంటి మనిషి ఒక్కడే ఉంటాడు. కింగ్ కి బాడీ గార్డ్ గా ఉన్న మొన్న అసలు పేరు బొట్టు సీను. వాడు నా కొడుకు. తనింటోనే తను చంపడానికి కుట్ర జరుగుతుందని తెలిసిన కింగ్ తను చనిపోయినట్టుగా మీ అందరినీ నమ్మించి బొట్టు సీనుగా ఇక్కడికి వచ్చింది హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి. అది నువ్వని తెలిసిన ఈ క్షణం కింగ్ నిజంగానే చచ్చిపోయాడు రా. పెద్దబాబు, ఈ పూజ ఎవరో కాదు, ఒకప్పుడు మన ప్యాలెస్ లో పనిచేసిన రంగారావు గారి అమ్మాయి. డైరెక్ట్ గా మిమ్మల్ని ఏమీ చేయలేని భగత్ సేఠ్ పూజ పగని వాడుకొని ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే పూజ చిన్నబాబుని ట్రాప్ చేసింది. నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ప్రతి దానికి నీ అన్నయ్య మీద ఆధారపడతావు. అసలు కింగే లేకపోతే పూజ, కింగ్ రావడం ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఈ రోజు చిన్నబాబు నీ చేతుల్లో బలయ్యేవాడు. వీడి చేతుల్లో నువ్వు బలయ్యేదానివి. చెప్పరా? అవును, భగత్ సేఠ్ నిన్ను కూడా చంపేమన్నాడు. పూజ, ఆ రోజు అందరి ముందు కుటుంబం పరువు పోకూడదని మీ నాన్నగారి విషయంలో ఏమీ మాట్లాడలేకపోయాను. తర్వాత ఆయన క్షమాపణ చెప్తామని మీ ఇంటికి వచ్చేసరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు చిన్నపిల్లగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసే బాధ్యత మీ అత్తయ్యకి అప్పచెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఆ విషయం నీకు తెలియనివ్వలేదు. ఎందుకంటే నేను చేసింది సహాయం కాదని నాకు తెలుసు. ఇప్పటికి కూడా నీకు జరిగిన అన్యాయానికి నన్ను చంపే హక్కు నీకుంది. కానీ అజయ్కి ఈ విషయంలో ఏ సంబంధం లేదు. అజయ్, నాన్నగారు నన్ను కింగ్ చేసి నాకు ఇచ్చింది పవర్ కాదు, బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను లైఫ్లో మిస్ అయినవన్నీ నీకు ఇవ్వాలనుకున్నాను. అందుకే నీ చదువు నా చదువు అనుకున్నాను, నీ గెలుపు నా గెలుపు అనుకున్నాను. నిన్నెప్పుడు అన్నలా పెంచలేదురా, నా అన్నలా పెంచాను. నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ నువ్వు కోరుకున్నదేంటో తెలుసుకోలేకపోయాను. నాకు గండం ఉందని తెలిసినప్పటి నుంచి అమ్మ ఏ రోజు కంటి నిండా నిద్రపోలేదు. అలాంటిది ఆ గండం నువ్వేనని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నాన్న, మీరు చెప్పినవన్నీ చేశాను, కానీ అందరినీ సంతోషపెట్టలేకపోయాను. అందరూ సంతోషంగా ఉండాలంటే నాకున్నది ఒకే మార్గం. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం. ఐఎమ్ సారీ. చిన్నబాబు, అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మాయా,
తన కోసం ఎవరిని వెతకొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఇదిగో నీకు కావలసిన ఆస్తి హోదా అన్ని, ఇక నుంచి ఈ ప్యాలెస్ కి నువ్వే కింగ్. అప్పాజీ గారు, అలాగే మీ ముగ్గురికి ఓ మాట చెప్పమంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని కట్టడి చేసింది మీ మీద కక్షతో కాదు, మీరు కష్టాల్లో పడకూడదని. తన ఆడబడుచుల్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచింది. ఏంటి అలా చూస్తున్నారు? గ్లాస్ పగిలితేనే అన్ని విషయాలు మర్చిపోయే వీడు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఎలా చెప్తున్నాడనే? గ్లాస్ పగిలితే మర్చిపోగలం, గుండె పగిలితే మర్చిపోలేము.